సహోదర, నాలికను జయిస్తే ఈ ప్రపంచానికి మహోన్నతమైన ఏలికవై ప్రకాశిస్తావు. నాలిక అదుపు తప్పితే నీ బ్రతికే గుడ్డ పీలిక. లేక మానవ జీవితం ఎక్కడుంది? సమస్త సంపదలకు మాటి మూల కారణం. మిత్రమా, మా ఒక్క మాట కోసం శిబి చక్రవర్తి తన తొడను కండలు గొసి గువ్వను రక్షించడానికి దీక్ష పట్టాడు. ఒక్క మాట కోసం హరిశ్చంద్రుడు సర్వాన్ని త్యజించి సర్వసంగ పరిత్యాగిగా చరితార్థుడయ్యాడు. ఒక్క మాట కోసమే జీమూత వాహనుడు ఒక సర్పాన్ని రక్షించుటకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆ ఒక్క మాటను పాటించడానికే రామచంద్రమూర్తి అరణ్యానికి పయనమయ్యడా. కనుక మాట సౌందర్యం తెలిస్తేనే నీ బ్రతుకు నిత్య సౌందర్యమై ప్రకాశిస్తుంది. ప్రపంచంలో బాధలు లేవు, సుఖాలు లేవు. సర్వం నీ మనసులోనే ఉంది. అందుకే ఏ ఊరైనా నీకు బాధ లేదు. నీ నోరు మంచిదై ఉంటే ఎక్కడి పోయినా నీకు ఉత్సవాలు, ఊరేగింపులే. నాలుక విరుద్ధమైతే నీ ఇంట్లో కూడా నిన్ను కట్టేసి కొడతారు. మిత్రమా, మనిషికి బలమైన స్నేహితుడు ఉత్తమ భూషణం వాగ్భూషణం. ధనాన్ని, సంపదను ఎంతవరకు చూస్తారు? ఊపిరి ఉన్నంత వరకే. కానీ నీ పవిత్ర గుణం కలకాలం నిలిచి ఉంటుంది. బాహ్య స్వర్శేసు అసక్తాత్మ విందతి ఆత్మని యస్సుఖం స బ్రహ్మ యోగ యుక్తాత్మ సుఖమక్షయమశ్నుతి. ఉత్తమ సుఖాన్ని పొందాలంటే ఏ మానవుడైనా సరే ఇంద్రియాలను జయించినప్పుడే ఆత్మ సుఖం, అక్షయ సుఖం, క్షయించే సుఖం, క్షణిక సుఖాలు. ఇది సుఖేన బ్రహ్మ సంస్పర్శ సుఖం అక్షయం అశ్నుతే. బ్రహ్మానందం ఒక్కటి పరమ సుఖం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. తల్లి తండ్రి దైవమే, ధనం ధాన్యం దైవమే, విద్య సంపదలు దైవమే. సర్వం ఈ ప్రపంచమంతా భగవత్ స్వరూపమై ప్రకాశిస్తుంది. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తిక్తేన భుంజీదాహ మా గృదహ కస్య స్విద్దనం. మిత్రమా, ఈ సృష్టిలో పరమాత్ముడొక్కడే సత్యం. గరికపోచ ఘనమైన కీర్తి ఎంత గొప్పదో విందామా? అదుగో శ్రీరామచంద్రమూర్తి, సీతామాత ఇద్దరు ప్రశాంతమైన ఒక పుణ్య నదీ తీరంలో రాముని తొడపై, అంటే సీతామాత సన్నిధిలో రాముడున్న సమయంలో ఇంద్రుని కుమారుడు జయంతుడు వచ్చి సీతమ్మ పాదాన్ని కాకి రూపంలో వచ్చి పొడుస్తున్నాడు. రక్తం కారిపోతుంది. కానీ భర్తకు నొప్పి కలగకుండా, బాధ కలగకుండా ఆ పాదం అంటే
సీతమ్మ ఉరువులపై రామమూర్తి శయనించున్నాడు. భర్తకు భంగమవుతుంది, నిద్రాభంగమని అమ్మగారు ఎంత బాధ కలుగుతున్నా సహిస్తుంది. అయితే రక్తం చివరికి ధారపాతంగా కారుతుంటే రాముడు మేల్కొని చూచాడు. ఇంకేముంది, గరిక పోచను తీసుకొని అభిమంత్రించాడు. ఏమి, నీకు ఏ ద్రోహం చేసిందని నిష్కారణంగా పొడుస్తున్నావు, ఇదిగో అంటూ ఆ గరిక పోచను అభిమంత్రించి వదిలాడు. అంతే. చివరికి లోకాలన్నీ తిరిగి ఆ లోకాభిరాముని పాదాలపై వాలి శరణు పొందింది. అప్పుడు ఆ అస్త్రానికి బలి కావాల్సిందే, తప్పదు. అంటే అప్పుడు ఆ కాకి తన కన్నును ఆ గరిక పోచకు బలిపెట్టింది. అంతే మిత్రమా, ఒక్క గరిక పోచ మళ్ళీ అన్ని లోకాలను తిప్పి తిరిగి రాసి కొట్టిందంటే ఆ రామమూర్తి ప్రభావం ఎంత గొప్పదో చూడు. అదే గరికపోచను అశోకవనిలో సీతమ్మ తల్లి దశకంఠునికి మధ్యన పెట్టి గరికపోచను పక్కన పెట్టి మాట్లాడింది. తనకు రావణునికి మధ్యన ఒక్క గరికపోచను సాక్షిగా పెట్టుకొని, నీ బ్రతుకు ఈ గరికపోచ కంటే హీనమని తృణీకరించింది. తృణంలా. మిత్రమా, అదే గరికపోచ తొలిదేవర ఏది బొజ్జ గణపతి మన లంబోదరుడు మహాగణాధిపతికి ఆ గరికపోచే ఇష్టమైన పూజా కుసుమం. మరి ఇన్ని విధాలుగా ఆ గరికపోచ ఎంత ఘనమైన కీర్తిని కలిగింది మిత్రమా. ఆ గరికపోచ కాలి కింద పడినప్పుడు దీని బ్రతుకెంత అని నలిపేస్తావు, కానీ అదే గరికపోచ గాలికి ఎగిరి కంట్లో పడితే నీ జీవితాన్నే నలుపుతుంది. మిత్రమా, దేనిని తక్కువగా అంచనగట్టకు. ఎప్పటికైనా అలా దైవ సృష్టిలో ఇది తక్కువ అని హీన దృష్టిని నువ్వు ప్రకటించిన మరుక్షణం నీవు పతనమైపోతావు. అనోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కంటే సూక్ష్మం, మహత్తు కంటే స్థూలం ఆ పరమాత్మ శక్తి. కనుక దేనిని నిరాకరించకు, దేనిని అంగీకరించకు. సర్వదీ సాక్షిభూతమై ఉండే ఆ పరమాత్మ తత్వాన్ని గుర్తించుకో మిత్రమా. పవిత్రమైన ఈ ప్రపంచంలో సర్వం పరమాత్ముని యొక్క లీలా విభూతి. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టాభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అర్జున, ఇన్ని మాటలు చెప్పనేలా? అనంత కోటి విశ్వాన్ని నేను ఒక్క అంశ చేత సృష్టి స్థితి లయ లీలా విభూతిని నడిపిస్తున్నా అంటున్నాడు ఆది పురుషుడు. మిత్రమా, అలాంటి అపురూపమైన ఈ సృష్టిలో నీ జీవితాన్ని చక్కబెట్టుకో. భావ పుష్టిని, వాక్ పుష్టిని, దేహ పుష్టిని భద్రంగా సంరక్షించుకో. అప్పుడే నీ జీవితం అంతా సంతుష్టితో, సంతృప్తితో నీ జీవన పద్మం వికసిస్తుంది. ప్రతి మనిషిలో ఆ దివ్య శక్తి, ఆత్మబలం నిండి ఉంది. మిత్రమా, నేను గుడ్డివాణ్ణి, నేను కుంటివాణ్ణి, నేను మూగివాణ్ణి, నేను చెవిటివాణ్ణి, నేను ముక్కులేనివాణ్ణి, అయ్యో నేను నల్లోణ్ణి, అయ్యో నేను తెల్లోణ్ణి, అయ్యో నేను పొట్టోణ్ణి, అయ్యో నేను పొడుగోణ్ణి, అయ్యో నేను చండాలుణ్ణి, అయ్యో నేను నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి. మిత్రమా, ఇవన్నీ నీవు కాదురా తిక్కన్నా. ఇవన్నీ కేవలం నీ భ్రమలు, భ్రాంతులు. నీ బొమ్మకుండే
లింకులు, ఇది నీ బొమ్మ యొక్క నాటకమే తప్ప నీ బ్రహ్మ నాటకం కాదు. నేను సర్వసాక్షిగా ఉంది. నేను పక్కన పెట్టి నాది అనే భ్రమ చేత ఈ సంకల్ప వికల్పాల భ్రమలకు నువ్వు బద్దునువైపోయావు. మిత్రమా, నీ ఆత్మ బలాన్ని తెలుసుకో. ఎందుకంటే నీ శరీరంలో ఎన్ని వంకలున్నా నీకు బాధ లేదు. నీ శరీరం నీకు ఒక బట్ట. నీ బట్టకు నువ్వు కట్టుకున్న బట్ట, వస్త్రం ఇంకొకటి. అంటే వస్త్రం చినిగిపోతే నీకేం నష్టం? కనుక పవిత్రమైన ఆత్మ దృష్టిని పెంచుకో. ఆత్మ రూపనామ క్రియారహితం, సమస్త సుఖాలకు నిలయం. మిత్రమా, దేహం జనన మరణాలకు బానిస. మనసు శోక మోహాలకు బానిస. మరి ప్రాణం ఆకలి దప్పులకు బానిస. కనుక ఈ మూడు కేవలం షడూర్ములు, అంటే ఈ 6 మనల్ని పట్టి పీడిస్తుంటాయి ప్రతి మనిషిని. కనుక ఈ జనన మరణ శోకమోహ ఆకలి దప్పులు, ఈ 6 మిత్రమా నీ ఆత్మకు లేనే లేవు. మరి ఇంతటి విలువైన నీ ఆత్మ బలాన్ని స్మరించి నేనొక జాతికి, నేనొక ప్రాణికి, నేనొక వికలాంగుణ్ణి, నేనొక మూర్ఖుణ్ణి అని ఇలాంటి అజ్ఞాన కల్పనలతో నిన్ను నీవు పతనం చేసుకోకు. ఇంతకాలం తెలిస్తే లేక ఈ భ్రమలో పడి మగ్గిపోయావు. అవజానంతి మాం మూఢాః మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అవజానంతి మాం మూఢాః, మూఢులు తమ ఆత్మబలాన్ని తాము తెలుసుకోలేరు. అదే పరమాత్మ ఇక్కడ కృష్ణం వందే జగద్గురుం. పరమాత్మ ఏమంటున్నాడు? మూఢులకు తమ ఆత్మ బలం అర్థం కాదు. అవజానంతి మాం మూఢ. కనుక అలాంటి మూఢులలోని ఆ అజ్ఞాన మాలిన్యాన్ని సజ్జనులు సాధువుల యొక్క పవిత్ర జ్ఞానమని గంగలో మునుగుతే గాని ఇలా కల్మశమంతా కడగబడదు. మిత్రమా, అలాంటి జ్ఞాన గంగను ధరించు. పరమశివ తత్వమై ప్రకాశిస్తావు. మనసే మన్మధుడు. ఆ మన్మధుని సంహరించాలంటే జ్ఞాన దృష్టితో దగ్ధం చెయ్యి. పరిమితమైంది మనసు, అది కేవలం ఒక పనిముట్టు. అపరిమితమైంది ఆత్మ. ఆత్మ బలం నీవు. నీ ఆత్మ వైభవాన్ని గుర్తించి వేదాంత కేసరివై సింహ గర్జన చేయి. నేను సావు పుట్టుకలకు, సుఖదుఖాలకు, మంచి చెడ్డలకు, సమస్త సమస్యలకు అతీతమైన పరమాత్మ శక్తినని గర్జించు. ఓం తాత్సత్.